జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. కర్ణుడు మరణించిన తరువాత యమలోకంలోకి వెళ్ళినప్పుడు యమలోకంలో యమధర్మరాజు గారికి కర్ణుడికి ఒక విచిత్రమైనటువంటి సంభాషణ జరిగింది. అదేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్ణుడు మరణించిన తర్వాత కర్ణుడికి శ్రాద్ధ కార్యక్రమాలు జరగలేదు. నువ్వులు నీళ్ళకి నోచుకోలేదు కర్ణుడు. ఆయన అన్నాడు, మహానుభావుడు కదా, నేను కిందకి వెళ్ళి ఉపకారం చేసుకొని వస్తాను, నాకు కొంచెం సమయం ఇవ్వమన్నాడు. ఆయన యొక్క దాన గుణాన్ని చూసి అనుగ్రహించారట యమధర్మరాజు గారు. సరేనైనా కిందకి వెళ్ళు, నువ్వు ఉపకారం చేసుకునిరా అని. అప్పుడు కిందకి వచ్చి ఆయన 15 రోజుల పాటు ఉండి చలివేంద్రాలు పెట్టి అన్నశాలలు పెట్టి నీళ్ళిచ్చి అన్నం పెట్టి మళ్ళీ తిరిగి యమలోకానికి వచ్చేసాడు. యమధర్మరాజు గారు అన్నారు, నువ్వు ఇచ్చావు కాబట్టి, ఇప్పుడు ఇంత ఉపకారం చేసుకుని వచ్చావు కాబట్టి ఇప్పుడు నేను నీకు ఇస్తున్నాను అన్నాడు. అంటే శ్రాద్ధ కార్యక్రమాలు నీకు జరగకపోయినా నేను నీకు అవి ఇస్తున్నాను అన్నాడు. కర్ణుడు అన్నాడు, చేసుకోకుండా వెళ్ళిపోయినటువంటి వాడిని నేనే కాదు మహాత్మా, ఇంకా చాలామంది ఈ లోకంలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయాక బాధపడాలిగా, అందుకని ఒక్క ఉపకారం చేయి. ఏ 15 రోజులు నేను శరీరం విడిచిపెట్టిన తరువాత కూడా భూమండలం మీదకు వచ్చి ఉపకారం చేసుకున్నానో నాకు నేను, అలా ఈ పితృపక్షాల అంతటికీ కూడా ఈ 15 రోజులలో ఏ తిథినాడు ఏ బంధువులు శరీరాన్ని విడిచిపెట్టారో వాళ్ళ పేర్లు చెప్పి ఆ రోజున కొడుకులు కానీ మనుమలు కానీ మునిమనుములు కానీ ఏదైనా ఒక ఉపకారం చేస్తే వారి ఖాతాలో పడేటట్టుగా అనుగ్రహించండి అన్నాడు కర్ణుడు. అంత గొప్ప గుణాన్ని మెచ్చుకొని యమధర్మరాజు సరేనాయన అనుగ్రహించాను అన్నాడు. ఆ విధంగా కర్ణుడు తాలూకా గొప్పతనం యమధర్మరాజుకు మెచ్చుకున్నారు. జై శ్రీమన్నారాయణ.